బాక్సాఫీస్ వద్ద ఈ వారం విడుదలైన యుఏ కానీ ముఫాసా కానీ విడుదల పార్ట్ 2 బచ్చల మల్లె ఈ చిత్రాలు భారీ పోటీ నడుమ విడుదలయ్యాయి. 3 రోజుల్లో బాక్సాఫీస్ వసూలు ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్లో ఎంతవరకు రికవరీ జరిగింది, ఏ సినిమా నష్టపోతుంది, ఏ సినిమా లాభాలు వస్తాయో తెలుసుకుందాం పదండి. ముందుగా విడుదల పార్ట్ 2 2 రోజులు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు 95 లక్షల గ్రాస్ అయితే ఉంది. షేర్ 50 లక్షలు. డే 3 కాస్త గ్రోత్ అయితే వచ్చింది. 40 లక్షల వరకు షేర్ను, 80 లక్షల గ్రాస్ను అయితే తెలుగు రాష్ట్రాలు అందుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల 3 రోజులకు గాను విడుదల పార్ట్ 2 చిత్రం 3 కోట్ల టార్గెట్లో 90 లక్షల షేర్ అయితే రికవరీ చేసుకుంది. సినిమా హిట్ కావాలంటే ఇంకా 2 కోట్ల వరకు వసూలైతే అవసరమవుతాయి. డే 3 ప్రపంచవ్యాప్తంగా మాత్రం తమిళనాడులో ఈ సినిమా భారీగా వసూలునైతే అందుకోవడంతో 13 కోట్ల వరకు గ్రాస్ను ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేయడం జరిగింది. 7 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. 3 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా షేర్ లెక్క 19 కోట్ల 40 లక్షలు, గ్రాస్ లెక్క 39 కోట్ల వరకు ఉంది. విడుదల పార్ట్ 2 చిత్రం సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కుమ్మేస్తుంది. ఇంకా 16 కోట్ల పైన షేర్ రాబడితే బాక్స్ ఆఫీస్ వైజ్ గా హిట్ అవుతుంది. సినిమా స్ట్రాంగ్ వసూలను అయితే అందుకుంటుంది కాబట్టి, స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది కాబట్టి హిట్ అయ్యే ఛాన్సులు అయితే పుష్కలంగా ఉన్నాయి. నరేష్ బచ్చలమల్లి చిత్రం 2 రోజుల ప్రపంచవ్యాప్తంగా 1,80 లక్షల గ్రాస్ అయితే ఉంది. 93 లక్షల వరకు షేర్ను అందుకోగా డే 3 కాస్త గ్రోత్ చూపించగా 48 లక్షల వరకు షేర్ అయితే ఉంది. 95 లక్షల వరకు గ్రాస్ అయితే అందుకోగా టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లో 1,40 లక్షల షేర్ రికవరీ జరిగింది. అంటే సినిమా హిట్ కావాలంటే ఇంకా 4 కోట్ల పైన షేర్ రాబడితేనే బాక్సాఫీస్ వద్ద నరేష్ బచ్చలమల్లి చిత్రం హిట్ అవుతుంది. భారీ పోటీ ఉండడంతో సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా సరే వసూలైతే రావడం లేదు. వర్కింగ్ డేస్లో జోరైతే చూపించాలి. ఇక ఉపేంద్ర యుఏ మూవీ 2 రోజుల్లో డీసెంట్గా వసూలైతే అందుకోగా అన్ని చోట్ల డే 3 మాత్రం కుమ్మింది. ఏపీ తెలంగాణలో 53 లక్షల వరకు షేర్ను, 1 కోటి వరకు గ్రాస్ అయితే అందుకోగా కర్ణాటకలో ర్యాంపేజ్ అయితే కనపరిచింది. 3 రోజుల్లోనే అక్కడ 20 కోట్ల పైన గ్రాస్ అయితే టచ్ అయింది. డే 3 చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల పైన గ్రాస్ను, 4 కోట్ల 60 లక్షల షేర్ అయితే రిపోర్ట్ అయింది. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల 3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 3.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లో 1,38 లక్షల షేర్ అయితే రికవరీ అయింది. సినిమా సోలోగా వచ్చి ఉంటే మాత్రం ఇంకాస్త బెటర్గా వసూలైతే వచ్చి ఉండేవి. సినిమా ఇక్కడ హిట్ కావాలంటే ఇంకా 2 కోట్ల పైన షేర్ అయితే రావాలి. టోటల్గా చూసుకుంటే 34 కోట్ల రేటుకి అయితే అమ్మేశారు. టోటల్గా ఇప్పటి వరకు 13 కోట్ల 70 లక్షల షేర్ రికవరీ జరగ్గా 27 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా బాక్సాఫీస్ ధర హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 20 కోట్ల పైన షేర్ రాబడితేనే హిట్ అవుతుంది. సినిమా స్ట్రాంగ్ వసూలును అయితే అందుకుంటుంది కాబట్టి బాక్సాఫీస్ ధర ఈ సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. ముఫాసా తెలుగు వెర్షన్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడంతో ఈ సినిమా భారీగా కుమ్మేస్తుంది. తెలుగు రాష్ట్రాలు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని సినిమా సాలిడ్గా రికవరీ చేసుకుంది. డే 1 1,75 లక్షలు, డే 2 2 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. ఇంగ్లీష్ వెర్షన్తో కలుపుకుంటే 2 రోజుల్లోనే 4 కోట్ల పైన గ్రాస్ అయితే ఇక్కడ చూసింది ముఫాసా. 2 కోట్ల 10 లక్షల షేర్ని అయితే 2 రోజుల్లో అందుకోగా డే 3 ఏపీ తెలంగాణలో ఏకంగా 1,30 లక్షల వరకు షేర్ను, 2.5 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం విశేషం. 3 రోజుల్లో తెలుగు వెర్షన్ గాను 3 కోట్ల 40 లక్షల వరకు షేర్ అయితే ఉండగా 6.5 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 1 కోటి వరకు వసూలు రాబడితే ఇక్కడ సరిపోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడంతో ఈ సినిమా ర్యాంపేజ్ అయితే మామూలుగా లేదు. బాబు క్రేజ్ అయితే అలా ఉంటుంది. మరి ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి. ఏ సినిమా త్వరగా హిట్ అవుతుందో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.